హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ క్లాస్లో మనము రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రివర్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండ్ అలాగే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ విత్ లెటర్స్, పిరమిడ్ షేప్, సో ఇలాంటి ప్యాటర్న్స్ అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ క్లాస్ వరకు ఏంటి, మనము ఊప్స్ కాన్సెప్ట్లో వాట్ ఈజ్ క్లాస్, వాట్ ఈజ్ ఆబ్జెక్ట్, పాలిమార్ఫిజం, ఎన్క్యాప్సులేషన్ అండ్ అలాగే ఇన్హెరిటెన్స్, సో ఈ టాపిక్స్ అన్నీ కూడా డిస్కస్ చేసాం విత్ ఎగ్జాంపుల్స్తో. సో ఇప్పుడు మనము ప్యాటర్న్స్, ప్రోగ్రామ్స్ డిస్కస్ చేద్దాం. సో ఇవి మనకి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా హెల్ప్ అవుతాయి, ఓకేనా. సో ఫస్ట్ నేను ఇక్కడ patterns.php అని చెప్పి ఒక ఫైల్ని అయితే క్రియేట్ చేసుకున్నాను, ఓకేనా. ఫస్ట్ మీరు ఎగ్జాంపుల్ని రన్ చేయండి, ఆ తర్వాత patterns.php అని చెప్పి ఒక ఫైల్ని క్రియేట్ చేసుకోండి. ఏ ఫైల్ నేమ్ అయినా ఇవ్వచ్చు, ఓకేనా. సో ఇక్కడ నేను PHP ట్యాగ్ ఓపెన్ క్లోజ్, సో ఇందులో మనం మిడిల్లో కోడ్ అనేది రాస్తాం కదా. సో ఇక్కడ ఫస్ట్ మనం వచ్చేసి ఏమేమి ప్రోగ్రామ్స్ చూస్తున్నామంటే ఈరోజు రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఓకేనా, అండ్ అలాగే రివర్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అండ్ నెక్స్ట్ అలాగే రైట్ యాంగిల్ విత్ లెటర్స్, ఓకేనా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ విత్ లెటర్స్, అలాగే పిరమిడ్ షేప్ ప్యాటర్న్, అండ్ నెక్స్ట్ రివర్స్ పిరమిడ్ షేప్ ప్యాటర్న్, ఓకేనా. సో మనము ఈరోజు ఈ 5 ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ చూద్దాం, ఓకేనా. సో ఇవి మనకి చాలా హెల్ప్ అవుతాయి. మీకు ఈ కాన్సెప్ట్ అనేది అర్థమవుతే మీరు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీగా ఇంటర్వ్యూని క్రాక్ చేయగలుగుతారు. సో ఫస్ట్ ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఎలా ఉంటుంది అంటే, మనం ప్రోగ్రామ్ని యూజ్ చేసి స్పేస్ స్టార్, సో ఈ రకంగా నాకు ఈ ఫార్మేట్లో అవుట్పుట్ అనేది రావాలి, ఓకేనా. చూడండి, సో ఈ ఫార్మేట్లో నాకు అవుట్పుట్ అనేది రావాలి. సో దీన్నే మనము రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అంటాం. సో నేను దీన్ని కమెంట్లో పెడుతున్నాను, జస్ట్ మీకు మనకి అవుట్పుట్ అనేది ఏ ఫార్మేట్లో రావాలి అని చెప్పి చూపించడానికి నేను ఇక్కడ కమెంట్లో స్టార్స్ని అంటే అవుట్పుట్ అనేది నేను ఇక్కడ మెన్షన్ చేశాను, ఓకేనా. సో ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి మనం ఫస్ట్ నుంచి లైన్ బై లైన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ డీటెయిల్గా చెప్తాను, ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, $n = రీడ్ లైన్. సో ఈ రీడ్ లైన్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, యూజరు అంటే మాన్యువల్గా ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ 5, 10 అని ఇవ్వకుండా యూజరే కీబోర్డ్ నుంచి ఎంటర్ చేయడానికి మనకి ఈ రీడ్ లైన్ అనేది యూజ్ అవుతుంది, ఓకేనా. సో ఇక్కడ ఎంటర్ ది నెంబర్ ఆఫ్ రోస్, ఓకేనా. సో ఎందుకు ఈ లైన్, యూజర్ కెన్ ఎంటర్ వాల్యూ ఫ్రమ్ కీబోర్డ్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఇదొక రో, ఇదొక రో, ఇదొక రో, ఇదొక రో, ఇదొక రో. సో ఇప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయి, ఇక్కడ మనకి 5 రోస్ ఉన్నాయి కదా. సో ఇలా నెంబర్ ఆఫ్ రోస్ని ఇండికేట్ చేయడాన్ని మనం ఇక్కడ చెప్తున్నాం, ఓకేనా. సో ఇక్కడ $n = అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ యొక్క ప్యాటర్న్ రావాలి అని చెప్పి ఇక్కడ చెప్తున్నాం. సో ఇక్కడ రీడ్ లైన్ అనేది మనము డైరెక్ట్గా యూజర్ ఇక్కడ మాన్యువల్గా 5, 6 అని ఎంటర్ చేయకుండా మనం ఇక్కడ రీడ్ లైన్ అని చెప్పి మనం యూజ్ చేస్తాం, ఓకేనా. సో నెక్స్ట్, సో ఇప్పుడు అవుటర్ లూప్ ఫర్ రోస్. సో ఇక్కడ నేను ఫర్
$i is equals to 1 semicolon $i less than or equal to $n అండ్ ఎవ్రీ టైం i అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి. ఓకేనా? సో మనకి అవుటర్ లూప్ అనేది ఏం చెప్తుంది? మనకి 2 లూప్స్ ఉంటాయి, అవుటర్ లూప్, ఇన్నర్ లూప్. ఓకేనా? సో ఇక్కడ మనకి ఎన్ని నంబర్ ఆఫ్ రోస్ ప్రింట్ చెయ్యాలి అనేది మనకి ఇది చెప్తుంది, ఈ అవుటర్ లూప్ అనేది. ఈచ్ రోలో ఎన్ని స్టార్స్ రావాలి అనేది మనకి ఇన్నర్ లూప్ చెప్తుంది. ఓకేనా? సో ఇక్కడ ఇన్నర్ లూప్ అనేది ఇన్నర్ లూప్ ఫర్ కాలమ్స్. సో ఇది మనకి అవుటర్ లూప్ అనేది రోస్ ఇలా 5, 6, 7, 8 సో ఇలా నెంబర్ ఆఫ్ రోస్ అనేవి ఎన్ని రావాలి అని చెప్పడానికి మనకి అవుటర్ లూప్ యూజ్ అవుతుంది. ఇన్నర్ లూప్ అనేది ఈచ్ రోలో ఎన్ని స్టార్స్ రావాలి అనేది. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 స్టార్ వచ్చింది, ఇక్కడ సెకండ్ రోలో 2 స్టార్స్ వచ్చాయి, ఇలా అన్నమాట. ఓకేనా? సో రోస్ అంటే ఇవి, కాలమ్స్ అంటే ఇలా. సో ఇక్కడ ఫర్ $j is equals to 1 semicolon $j less than or equal to $i semicolon. ఎవ్రీ టైము j అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి. సో ఇక్కడ ఎకో స్టార్. సో మనకి ఈచ్ రో అనేది న్యూ లైన్లో రావాలి. సో నెక్స్ట్ లైన్లోకి మూవ్ అవ్వడానికి మనము ఇక్కడ /n అనేది యూజ్ చేస్తాం, ఆర్ బ్రేక్ ట్యాగ్ కూడా యూజ్ చేయొచ్చు. ఎందుకు ఇది? మూవ్ టు ది నెక్స్ట్ లైన్. ఓకేనా? సో ఈ రకంగా. సో ఇక్కడ రీడ్ లైన్ అని ఇలా కాకుండా మనం డైరెక్ట్గా నెంబర్ ఆఫ్ రోస్ నేను ఇక్కడ 6 ఇచ్చాను అనుకోండి. సో ఇప్పుడు సేవ్ చేయండి. సేవ్ చేసి ఇప్పుడు రన్ చేసి చూద్దాం మనకి అవుట్పుట్ ఏమొస్తుందో. సో మనకి ఈ రకంగా వచ్చింది. ఎందుకు? సో ఇక్కడ బ్రేక్ యూజ్ చేద్దాం /nకి బదులుగా. సేవ్ చేయండి. చూడండి మనకి అవుట్పుట్ అయితే వచ్చింది కదా. సో ఇక్కడ మనం /n కూడా యూజ్ చేయొచ్చు, మనకి అది కూడా వర్క్ అవుతుంది. లేదంటే బ్రేక్ కూడా మనకి వర్క్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి ఎలా చేసాం మనము. $n ఈజ్ ఈక్వల్స్ టు నేను నెంబర్ ఆఫ్ రోస్ అనేవి తీసుకున్నాను. మళ్ళీ ఇక్కడ ఫర్ లూప్లో $i ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే వాల్యూ అనేది 1 నుండి స్టార్ట్ అవుతుంది. i వాల్యూ ఎక్కడి వరకు? i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6 అంటే i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6 అంటే మనకి ఇక్కడ 6 రోస్ అనేవి వస్తాయి, డిస్ప్లే అవుతాయి. ఓకేనా? 6 రోస్లో మనకి ఎన్ని కాలమ్స్ కావాలి అంటే ఎన్నిసార్లు మనకి ఈచ్ రోలో స్టార్స్ అనేవి ప్రింట్ అవ్వాలి అని చెప్పడానికి మనం ఈ ఇన్నర్ లూప్ అనేది రాసాము. ఇక్కడ j వాల్యూ 1 నుంచి ఇనిషియలైజ్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది. $j లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు $i అయినప్పుడు మనకి j అనేది ఇంక్రిమెంట్ అయ్యి 1 స్టార్ అంటే ఎన్ని స్టార్స్ ఉంటే అన్ని స్టార్స్ ప్రింట్ అవుతాయి. ఓకేనా? సో ఇక్కడ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే మనకి ఇక్కడ 1 స్టార్ ప్రింట్ అవుతుంది. తర్వాత 2, తర్వాత 3, 4, 5, 6 అప్ టు 6 రోస్ వరకు మనకి ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి ఇది ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో, ఫిఫ్త్ రో, సిక్స్త్ రో. సో ఇది వచ్చేసి మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్. సో నెక్స్ట్ రివర్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ చూద్దాం. సో అది ఎలా ఉంటుంది అంటే, సో ఈ కోడ్ అంతా నేను కమెంట్లో పెడుతున్నాను. రివర్స్ అంటే ఏంటి? ఇలా అన్నమాట. ఇప్పుడు 5, 6 రోస్ ఉన్నాయనుకోండి ఇలా. సో ఇలా రావాలి ఇప్పుడు రివర్స్ ప్యాటర్న్లో.
ఓకేనా. సో ఈ రకంగా మనకి అవుట్పుట్ అనేది రావాలి. సో దీన్ని ఇప్పుడు దీనికి మనం ప్రోగ్రామ్ అనేది ఎలా రాయాలి అనేది మనం చూద్దాం. సో ఇప్పుడు సేమ్ అలాగే మనం నంబర్ ఆఫ్ రోస్ అనేవి తీసుకుంటాం. సో ఇక్కడ నంబర్ ఆఫ్ రోస్ వచ్చేసి $n = మీ ఇష్టం ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ అయినా తీసుకోవచ్చు. నేను మళ్ళీ 6 తీసుకుంటున్నాను. ఓకేనా. ఇక్కడ ఏంటి టేకింగ్ ఇన్పుట్, టేకింగ్ నంబర్ ఆఫ్ రోస్ అని పెడదాం, లేకపోతే టేకింగ్ నంబర్ ఆఫ్ రోస్. ఇదేంటి మనకి రివర్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో నెక్స్ట్ నెంబర్ ఆఫ్ రోస్ మెన్షన్ చేసాము. తర్వాత అవుటర్ లూప్. ఈ అవుటర్ లూప్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది, ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ని ప్రింట్ చేయాలి అని చెప్పడానికి యూజ్ అవుతుంది. సో $i = $n సెమీకోలన్ $i greater than or equal to $1 అండ్ ఎవ్రీ టైం అనేది i డిక్రీజ్ అవ్వాలి. అంటే ఇక్కడ రివర్స్ చేస్తున్నాం మనం. ఓకేనా. ఇంతకుముందు 1 2 3 4 5 6 అలా అయింది. ఇప్పుడు ఎలా అవుతుంది 6 5 4 3 2 1 అలా అవుతుంది. ఓకేనా, డిక్రిమెంట్ ఆర్డర్లో. సో ఇప్పుడు నెక్స్ట్ ఇన్నర్ లూప్. సో ఈ అవుటర్ లూప్ అనేది ఎందుకు, ప్రింట్ది నంబర్ ఆఫ్ రోస్ని ప్రింట్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇన్నర్ లూప్ వచ్చేసి మనకి ఈచ్ రోలో ఎన్ని స్టార్స్ రావాలి అని చెప్పడానికి కదా. సో ఇక్కడ $j = 1 సెమీకోలన్ $j <= $i సెమీకోలన్ అండ్ ఎవ్రీ టైం j వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి. ఎకో స్టార్ స్పేస్ ఇచ్చాను. స్టార్ తర్వాత నాకు స్పేస్ రావాలి కాబట్టి నేను స్పేస్ ఇచ్చాను. అండ్ ఆ తర్వాత ఈచ్ రో అనేది నాకు న్యూ లైన్లో రావాలి. సో అందుకని నేను ఇక్కడ ఎకో బ్రేక్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు సేవ్ చేయండి. సేవ్ చేసి వన్స్ రన్ చేయండి. చూడండి మనకి అవుట్పుట్ ఎలా వచ్చింది, 6 రోస్ అని ఇచ్చాం కాబట్టి 1 2 3 4 5 6 రోస్ వచ్చాయి. బట్ ఈసారి ఏంటి మనము రివర్స్గా రాసాము, డిక్రిమెంట్ చేసాము. సో అందుకని మనకి ఇలా రివర్స్ ట్రయాంగిల్ అనేది మనకి ఫామ్ అయ్యింది. ఓకేనా, రివర్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది. సో అర్థమైందా. ఇది మనకి ఫస్ట్ 2 ప్రోగ్రామ్స్ అనేవి మనకి ఫినిష్ అయ్యాయి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండ్ అలాగే రివర్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇప్పుడు నెక్స్ట్ మనము రైట్ యాంగిల్ ట్రయాంగిల్ విత్ లెటర్స్. సో సేమ్ ఇలానే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ విత్ లెటర్స్, కాకపోతే ఇక్కడ మనం స్టార్స్ ప్రింట్ చేసాం కదా. ఇప్పుడు అలా కాకుండా లెటర్స్, ఏ లెటర్ రావాలి, తర్వాత బి లెటర్ రావాలి, తర్వాత సి లెటర్, తర్వాత డి లెటర్, తర్వాత ఈ లెటర్. సో అలా మనకి ఆల్ఫాబెట్స్తో మనకి ప్యాటర్న్ అనేది రావాలి. ఓకేనా. సో అదే మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ విత్ లెటర్స్. ఓకేనా. సో ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ అనేది మనం చూద్దాం. సో కమెంట్లో పెడుతున్నాను ఈ కోడ్ అంతా. ఇది మనం ఇప్పుడు చూసేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ విత్ లెటర్స్. ఆల్రెడీ మీకు ప్యాటర్న్ తెలుసు కదా, జస్ట్ ఆ ప్యాటర్న్లో స్టార్స్ కాకుండా మనము ఏదైనా పెట్టుకోవచ్చు. సో నేను లెటర్స్ పెట్టుకుంటాను విత్ లెటర్స్. సో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ నేను నంబర్ ఆఫ్ రోస్, టేకింగ్ నంబర్ ఆఫ్ రోస్, సో ఇక్కడ $n = 5 తీసుకున్నాను. నాకు 5 రోస్ అనేవి ఫామ్ అవ్వాలి, 5 రోస్ అనేవి కావాలి. సో ఇక్కడ క్యారెక్టర్,
సో $char అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్లో నేను ఏ వాల్యూ అంటే క్యారెక్టర్, ఒక క్యారెక్టర్ ఏని స్టోర్ చేశాను. ఓకేనా. సో ఇక్కడ నేను ఫర్ $i ఈజ్ ఈక్వల్స్ టు 1 నుంచి స్టార్ట్ అవుతే $i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు $n అండ్ ఎవ్రీ టైం ఐ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ ఇన్నర్ లూప్లో ఏంటి, ఫర్ ఇది జస్ట్ మనకి నంబర్ ఆఫ్ రోస్ని డిక్లేర్ చేస్తుంది, అవుటర్ లూప్ కదా. ఈ ఇన్నర్ లూప్ అనేది ఈచ్ రోలో మనకి ఏం రావాలి, ఏం లెటర్స్ రావాలి అనేది చూసుకుంటుంది. $j ఈజ్ ఈక్వల్స్ టు 1 సెమీకోలన్ $j లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు $i. నెక్స్ట్ ఎవ్రీ టైం j అనేది ఇంక్రిమెంట్ అవుద్ది. సో ఇక్కడ నాకేం రావాలి, ఎక్కువ $క్యారెక్టర్, ఏ క్యారెక్టర్ అయితే ఉందో అది రావాలి, స్పేస్. సో మనకి ఎవ్రీ టైము ఒకటే క్యారెక్టర్ కాదు కదా, ఎవ్రీ టైం ఏనే రాకుండా ఏ తర్వాత సెకండ్ రోలో బి రావాలి, థర్డ్ రోలో సి రావాలి, తర్వాత ఫోర్త్ రోలో డి రావాలి, తర్వాత ఫిఫ్త్ రోలో ఈ రావాలి కదా. సో ఆ రకంగా రావాలి అంటే మనకి ఎవ్రీ టైం క్యారెక్టర్ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి. సో అందుకని నేను ఇక్కడ క్యార్ ఇంక్రిమెంట్ అని చెప్పి పెడుతున్నాను. అండ్ ఈచ్ రో అనేది నాకు న్యూ లైన్లో రావాలి కాబట్టి బ్రేక్ ట్యాగ్. సో ఇప్పుడు సేవ్ చేసి వన్స్ రన్ చేసి చూడండి. చూడండి మనకి అవుట్పుట్ ఎలా వచ్చింది, ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ వచ్చాయి, 5 రోస్ వచ్చాయి. బట్ ఈ టైం మనకి స్టార్స్ కాకుండా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ విత్ లెటర్స్, ఆల్ఫాబెట్స్, క్యారెక్టర్స్ అనేవి మనకి రావడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ మనం పిరమిడ్ షేప్ అండ్ అలాగే రివర్స్ పిరమిడ్ షేప్ ప్యాటర్న్స్ గురించి చూద్దాం. ఓకేనా. సో పిరమిడ్ షేప్ అంటే ఈ రకంగా ఉంటుంది. జస్ట్ మీకు కమెంట్స్లో పెట్టి చూపిస్తున్నాను అర్థం అవ్వడానికి. సో ఇక్కడ నేను నంబర్ ఆఫ్ రోస్ తీసుకుంటున్నాను. $n ఈజ్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ రోస్ వచ్చేసి నేను 5 తీసుకున్నాను. ఓకేనా. సో ఇక్కడ ఫర్ $i ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఐ వాల్యూ అనేది 1 నుంచి స్టార్ట్ అవుతుంది. $i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు $n. తర్వాత ఎవ్రీ టైము ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకేనా. సో ఇది మనకి అవుటర్ లూప్. ఓకేనా. అవుటర్ లూప్. సో మనకి ఇది ఫస్ట్ లూప్ అన్నమాట. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే రన్స్ ఫ్రమ్ 1 to 5. ఇట్ కంట్రోల్స్ ది నంబర్ ఆఫ్ రోస్ ఇన్ ది పిరమిడ్లో నంబర్ ఆఫ్ రోస్ని కంట్రోల్ చేయడానికి మనకి ఇది యూజ్ అవుతుంది. అంటే ఇప్పుడు 1 నుంచి నంబర్ ఆఫ్ రోస్ 5 అంటే ఇలా మనకి ఇక్కడ ఓన్లీ 3 రోస్ ఉన్నాయి కదా, ఇలా కాకుండా మనకి 5 రోస్తో పిరమిడ్ అనేది బిల్డ్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ సెకండ్ లూప్. ఇది సెకండ్ లూప్, ఇది ఫస్ట్ లూప్, ఇది సెకండ్ లూప్. ఇక్కడ ఫర్ $j ఈజ్ ఈక్వల్స్ టు 1, $j లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు $n మైనస్ $i. ఎవ్రీ టైం j అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి. సో మనకి ఇక్కడ ఈ లూప్ అనేది, సెకండ్ లూప్ అనేది స్పేసెస్ని ప్రింట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇక్కడ స్పేసెస్ ఎందుకు అంటే ఇక్కడ చూడండి 1 స్టార్కి ముందు మనకి ఎన్ని స్పేసెస్ వస్తున్నాయి. సో అలా స్పేసెస్ రావడానికి మనకి ఈ సెకండ్ లూప్ అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ నేను యాంపర్సెంట్ NBSP, సో స్పేసెస్ పర్పస్ మనం దీన్ని యూజ్ చేస్తాం. ఓకేనా. సో ఇక్కడ ఒక 3 పెట్టుకున్నాను
స్పేసెస్ అనేవి ఎక్కువగా నీట్గా రావడానికి నేను ఇలా పెట్టాను. సో ఇది ఎందుకు యూజ్ అవుతుంది? ప్రింట్ ది స్పేసెస్. సో మనకి ఇక్కడ లూప్ అనేది ఎలా అవుతుంది అని అంటే చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ మనకి ఫస్ట్ రో, ఇక్కడ n అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ రోస్ అంటే 5 మైనస్ 1 4 స్పేసెస్ వస్తాయి. సో ఇక్కడ చూడండి, నేను $j కమెంట్లో రాద్దాం, ఇక్కడ రాస్తాను, లేదంటే $n కదా, $n మైనస్ $i. సో ఇక్కడ వాల్యూ ఏంటి? n వాల్యూ 5 కదా, 5 మైనస్ 1 అంటే 4 స్పేసెస్. ఫస్ట్ నాకు 4 స్పేసెస్ అనేవి ప్రింట్ అవుతాయి. తర్వాత సేమ్ ఇలానే ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే = 5 మైనస్ నెంబర్ ఆఫ్ రోస్ అనేవి 5. ఇక్కడ i వాల్యూ అనేది మనకి ఇంక్రిమెంట్ అవుతుంది కదా, 2 అంటే 3 స్పేసెస్ వస్తాయి. నెక్స్ట్ అలానే =5 మైనస్ 3 అంటే 2 స్పేసెస్ వస్తాయి. నెక్స్ట్ టైం నెక్స్ట్ 5 మైనస్ 4 అంటే 1 స్పేస్. అండ్ తర్వాత 5 మైనస్ లాస్ట్ అప్ టు ఎక్కడి వరకు నెంబర్ ఆఫ్ రోస్ 5 కదా, సో 5 వరకు అంటే 0 స్పేస్. చూడండి, ఈ రకంగా మనకి స్పేసెస్ని ప్రింట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఈ లూప్లో జరిగే లాజిక్ ఇదే అన్నమాట. ఓకేనా? సో జస్ట్ మీకు ఈ ఫర్ లూప్ అంటే సెకండ్ లూప్ యొక్క లాజిక్ అర్థం అవ్వడానికి నేను మీకు ఇక్కడ కమెంట్స్లో ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి మనకి థర్డ్ లూప్ ఉంటుంది. సో థర్డ్ లూప్ ఎందుకు అంటే స్టార్స్ని ప్రింట్ చేయడానికి. సో ఇక్కడ స్పేసెస్ ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ మనకి స్టార్స్ అనేవి ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ $k =1 సెమీకోలన్ $k <= ఇక్కడ 2 ఇంటూ $i మైనస్ 1 సెమీకోలన్ ఎవ్రీ టైం k అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి. సో ఇక్కడ ఎకో స్టార్ స్పేస్. సో ఈచ్ రో అనేది న్యూ లైన్లో రావడానికి నేను ఇక్కడ ఎకో బ్రేక్ ట్యాగ్ అనేది యూస్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి ఈ థర్డ్ లూప్ అనేది ఎలా వర్క్ అవుతుంది అని అంటే నంబర్ ఆఫ్ స్టార్స్ని ప్రింట్ చేయడానికి, అంటే ఈచ్ రోలో ఎన్ని స్టార్స్ రావాలి స్పేసెస్ తర్వాత అని చెప్పడానికి మనకి ఈ థర్డ్ లూప్ అనేది యూస్ అవుతుంది. సో ఇక్కడ స్టార్స్ అంటే ఈ లాజిక్ ఎలా వర్క్ అవుతుంది అని అంటే చూడండి, ఇక్కడ $k = 2 ఇంటూ $i అంటే ఏంటి? ఇక్కడ 1 కదా, ఫస్ట్ i వాల్యూ ఏంటి? 1 అవుతుంది. 1 మైనస్ 1 అంటే నాకు ఓన్లీ 1 స్టార్ ప్రింట్ అవుతుంది ఫస్ట్. ఓకేనా? 2 మైనస్ 1 స్టార్. ఓకేనా? సో కమెంట్లో పెడుతున్నాను దీన్ని కూడా. సో నెక్స్ట్ అలానే $k వాల్యూ ఇక్కడ ఏమవుతుంది? 2 ఇంటూ i వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. 2 ఇంటూ 2 మైనస్ 1 అంటే నెక్స్ట్ టైం ఎన్ని స్టార్స్ ప్రింట్ అవ్వాలి? 3 స్టార్స్ ప్రింట్ అవుతాయి కదా. అలానే నెక్స్ట్ టైము $k = 2 ఇంటూ 3
-1, 2 into 3 -1 అంటే ఎన్ని, 2 3s 6, 6 - 1 5 స్టార్స్ కదా, 5 స్టార్స్ ప్రింట్ అవుతాయి. తర్వాత $k ఈజ్ ఈక్వల్స్ టు 2 into 4 -1, 4 2s 8, 8 - 1 అంటే ఎన్ని, 7 స్టార్స్, 7 స్టార్స్ అనేవి ప్రింట్ అవుతాయి. సో నెక్స్ట్ అలాగే $k మనకి నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని, 5 కదా, సో అప్ టు 5 వరకు ఐ వాల్యూ అనేది 5 అయ్యే వరకు మనకి లూప్ తిరుగుతూనే ఉంటుంది. 2 into 5 -1, సో ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టార్స్ ఎన్ని ప్రింట్ అవుతాయి, 5 2s 10, 10 - 1 9, సో 9 స్టార్స్ అనేవి ప్రింట్ అవుతాయి. ఓకేనా. సో ఈ రకంగా మనకి ఈ లాజిక్ అనేది వస్తుంది. సో ఇది ఫస్ట్ లూప్లో జస్ట్ మనకి నెంబర్ ఆఫ్ రోస్, ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ప్రింట్ అవ్వాలి అని చెప్తుంది. ఇక్కడ మనకి సెకండ్ లూప్ వచ్చేసి స్పేసెస్ని ప్రింట్ చేయడానికి, అండ్ స్పేసెస్ తర్వాత ఎన్ని స్టార్స్ ప్రింట్ అవ్వాలి అని చెప్పడానికి థర్డ్ లూప్ యూజ్ అవుతుంది. ఓకేనా. సో ఈ రకంగా మనకి పిరమిడ్ షేప్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం వన్స్ అవుట్పుట్ అనేది చూద్దాం. చూడండి మనకి ఎగ్జాక్ట్గా పిరమిడ్ షేప్ అనేది వచ్చింది. సో మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ n = 5 ఇచ్చాం కదా, $n = 5. సో అందుకని చూడండి 1 2 3 4 5 నెంబర్ ఆఫ్ రోస్ అనేవి మనకి 5 వచ్చాయి. చూడండి ఫస్ట్ టైం మనకి ఓన్లీ 1 స్టార్ ప్రింట్ అయింది, తర్వాత 3 స్టార్స్, తర్వాత 5 స్టార్స్, తర్వాత 7, తర్వాత 9 స్టార్స్. సో ఈ రకంగా మనకి పిరమిడ్ షేప్ అనేది ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ మనము సేమ్ ఇలానే రివర్స్ పిరమిడ్ షేప్, సో రివర్స్ పిరమిడ్ షేప్ ప్యాటర్న్ని చూద్దాం. సో మీకు ఇది వస్తే సేమ్ యాస్టీస్గా ఇలానే ఉంటుంది, కాకపోతే రివర్స్ మొత్తం డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంటుంది. సో ఇది కమెంట్లో పెడుతున్నాను. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ రివర్స్ పిరమిడ్ షేప్. సో ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్ $n = నెంబర్ ఆఫ్ రోస్ వచ్చేసి నేను 5 తీసుకుంటున్నా. సో ఇక్కడ ఫస్ట్ లూప్ అనేది ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ప్రింట్ అవ్వాలి అని చెప్పడానికి ఇక్కడ ఫర్ $i = $n సెమీకోలన్ $i > 1 అండ్ ఎవ్రీ టైము ఐ అనేది డిక్రీజ్ అవ్వాలి. సో ఇంతకుముందు ఏంటి మనకి ఐ వాల్యూ 1 2 3 4 5 అలా ఫామ్ అయింది కదా. సో ఇప్పుడు ఏంటి రివర్స్ ఆర్డర్లో వస్తుంది. ఫస్ట్ ఐ వాల్యూ 5 అవుతుంది, తర్వాత 4 అవుతుంది, తర్వాత 3 అవుతుంది, తర్వాత 2 అవుతుంది, తర్వాత 1 అవుతుంది. ఓకేనా. సో ఈ రకంగా చెక్ చేస్తుంది. సో ఫస్ట్ లూప్ ఏంటి, జస్ట్ నెంబర్ ఆఫ్ రోస్ని ప్రింట్ చేయడానికి. నెక్స్ట్ ప్రింట్ ది లీడింగ్ స్పేసెస్, కావలసిన స్పేసెస్ని ప్రింట్ చేయడానికి మనం సెకండ్ లూప్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ నేను ఫర్ $j = 1 సెమీకోలన్ $j <= $n - $i సెమీకోలన్ ఎవ్రీ టైం j వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి. సో ఇది ఎందుకు మనకి స్పేసెస్ అనేవి ప్రింట్ అవ్వడానికి కదా. సో ఇక్కడ నేను ఎక్కువ, సో ఇక్కడ మనం స్పేసెస్ పర్పస్ ఏం యూజ్ చేసాం, $NBSP కదా, $NBSP. సో ఇక్కడ $NBSP సో ఇంకోసారి ఇద్దాం NBSP. సో స్పేసెస్ అనేవి ప్రింట్ అవుతాయి. సో స్పేసెస్ అనేవి ఎలా ప్రింట్ అవుతాయని క్లియర్గా అర్థం చేసుకుందాం ఇప్పుడు. సో ఇక్కడ ఇది మనకి సెకండ్ లూప్ కదా. సో సెకండ్ లూప్లో ఏంటి స్పేసెస్ ఇంతకుముందు ఎలా 5 - 1 = 4, 5 - 2 = 3 స్పేసెస్ అలా చేసాం కదా. సో ఇక్కడ మనకి రివర్స్ అవుతుంది. ఇక్కడ చూడండి $j =
5 మైనస్ ఎన్ నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని 5 మైనస్ ఐ వాల్యూ ఏంటి 5. ఓకేనా, డిక్రీజింగ్ ఆర్డర్లో వస్తుందని చెప్పా కదా. సో ఇక్కడ మనకి ఫస్ట్ 0 స్పేసెస్ అనేవి ఫామ్ అవుతాయి. నెక్స్ట్ $j ఈజ్ ఈక్వల్స్ టు 5 మైనస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 1 స్పేస్. నెక్స్ట్ $j ఈజ్ ఈక్వల్స్ టు 5 మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 2 స్పేసెస్. నెక్స్ట్ $j ఈజ్ ఈక్వల్స్ టు 5 మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 3 స్పేసెస్. నెక్స్ట్ $j ఈజ్ ఈక్వల్స్ టు 5 మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 4 స్పేసెస్. సో ఈ సెకండ్ లూప్ అనేది మనకి ఈ రకంగా స్పేసెస్ రావడానికి యూస్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ లూప్లో ఏంటి, మనము నంబర్ ఆఫ్ స్టార్స్ని ప్రింట్ చేస్తాం కదా. సో ఈచ్ రోలో ఎన్ని స్టార్స్ రావాలి అని చెప్పి, సో ప్రింట్ ది స్టార్స్ ఇన్ ఈచ్ రోలో స్టార్స్ ఎన్ని రావాలి అని చెప్పడానికి థర్డ్ లూప్ అనేది యూస్ అవుతుంది. సో ఇక్కడ ఫర్ $k ఈజ్ ఈక్వల్స్ టు 1 సెమీకోలన్ $k లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు parenthesis పెట్టేసి 2 ఇంటూ $i మైనస్ 1. సో ఇక్కడ $j ఎవ్రీ టైం j వాల్యూ అనేది k కదా థర్డ్ లూప్లో ఎవ్రీ టైం k అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి. ఓకేనా. సో ఇక్కడ ఏంటి, మనకి స్టార్స్ అనేవి ప్రింట్ అవ్వాలి. ఎకో ప్రింట్ స్టార్, తర్వాత ఈచ్ రో అనేది నాకు న్యూ లైన్లో రావాలి. సో అందుకని ఇక్కడ ఎకో బ్రేక్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈ థర్డ్ లూప్ అనేది ఎలా వర్క్ అవుతుంది అని చెప్పి క్లియర్గా అర్థం అవడానికి చూద్దాం మనం. సో ఇక్కడ $k ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ, సో ఐ వాల్యూ ఏంటి ఇక్కడ 5 అవుతుంది కదా. ఫస్ట్ 5 మైనస్ 1 అంటే ఫస్ట్ నాకు 9 స్టార్స్ అనేవి ప్రింట్ అవుతాయి. తర్వాత $k ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 4 మైనస్ 1 తర్వాత 7 స్టార్స్ అనేవి ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ $k ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 3 మైనస్ 1 అంటే 5 స్టార్స్ అనేవి ప్రింట్ అవుతాయి. తర్వాత $k ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 2 మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 3 స్టార్స్ అనేవి ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ $k ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 1 మైనస్ 1. సో ఇక్కడ నాకు ఓన్లీ 1 స్టార్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఈ రకంగా మనకి స్టార్స్ అనేవి ప్రింట్ అవ్వడానికి మనకి థర్డ్ లూప్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ లూప్ వచ్చేసి జస్ట్ నంబర్ ఆఫ్ రోస్ని ఎన్ని నంబర్ ఆఫ్ రోస్ కావాలి అని చెప్పడానికి, అండ్ సెకండ్ లూప్ వచ్చేసి ఈచ్ రోలో స్పేసెస్ ఎన్ని ఉండాలి అని, అండ్ అలాగే థర్డ్ లూప్ వచ్చేసి ఈచ్ రోలో స్టార్స్ ఎన్ని ఉండాలి అని చెప్పడానికి మనకి ఈ ఫర్ లూప్ అనేది యూజ్ అవుతుంది. సో చూడండి, ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం మనం. ఇది పిరమిడ్ షేప్. ఇప్పుడు చూసేది మనం రివర్స్ పిరమిడ్ షేప్. చూడండి, మనకి రివర్స్ పిరమిడ్ షేప్ అనేది ఫామ్ అయ్యింది. సో ఈ రకంగా మనం పిరమిడ్ షేప్, రివర్స్ పిరమిడ్ షేప్, అండ్ అలాగే రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రివర్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అండ్ అలాగే ట్రయాంగిల్ విత్ లెటర్స్. సో ఇలా నంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ప్రోగ్రామ్స్ని మనము చూసాం కదా. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకా ఏమైనా టాపిక్స్ ఉంటాయి, లైక్ ప్రైమ్ నంబర్స్, ఫెబోనిక్ సిరీస్, అలాంటి ప్రోగ్రామ్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా.
సో ఇలా మీరు ఇంకా చాలా డైమండ్ షేప్ ఉంటుంది. సో అవన్నీ కూడా మీరు వన్స్ ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు ఫర్ లూప్ పైన ఒక మంచి గ్రిప్ అయితే వస్తుంది. ఓకేనా? సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.